భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈరోజు రామవరం గరీబ్పేట గ్రామ సమీపంలో ఉన్న సమ్మక్క సారక్క గద్దల వద్ద శివలింగం ప్రతిష్ఠ జరిగింది. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తరువాత ఆలయ కమిటీ సభ్యులు అన్నదాత కార్యక్రమం జరిగింది. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ మన గరిపేట గ్రామంలో పెద్దమ్మ తల్లి మరియు సమ్మక్క సారక్క గద్దెల దగ్గర నూతనంగా ఒక శివలింగ ప్రతిష్టాపన జరిగింది. భక్తుల సహాయ సహకారాలు, అలాగే కామిశెట్టి వారి ఫ్యామిలీ, కామిశెట్టి వారి అంటే కొండలు వారి ఫ్యామిలీ, అలాగే గరిపేట నుంచి రాంబాబు గారు వారి ఫ్యామిలీ, గరిపేట వాసులు, ఇక్కడ అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు వారి సహాయ సహకారాలతో ఈ శివలింగ ప్రతిష్టాపన జరపబడింది. దీంట్లో ప్రత్యేకం ఏమిటి అనేసి అంటే శివలింగ ప్రతిష్టాపన చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. చాలా గ్రామాల్లో, చాలా ఊళ్ళల్లో శివలింగాలు ఎన్నో నిలుస్తున్నాయి, అలాగే ప్రతిష్ట కూడా చేయబడింది. ఈ స్వామి వారికి ఉన్న ప్రతిష్ట ఏమిటి అంటే చంద్రమౌళీశ్వర స్వామి. ఈయనకి ప్రత్యేకించి ఒక రాయిని తీసుకొని చెక్కింది కాదు. మధ్యప్రదేశ్ నర్మదా నదిలో జల ప్రవాహానికి రాళ్ళు కొట్టుకుని దొర్లి ఒక శివలింగ ఆకారం ఏర్పడుతుంది. దాంట్లో ఏర్పడిన వాటిలో ప్రత్యేకించి ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. మనకు వచ్చినటువంటి శివలింగానికి విశిష్టత ఏమిటి అనేసి అంటే నెత్తి మీద గంగాధరుడు అంటే చంద్రవంకను పెట్టుకుని గంగని నెత్తి మీద పెట్టుకున్నట్టుగా పసుపు రంగులో ఉంటుంది. ఇప్పుడు చూపించడం వీలవదు, కానీ నేను ఒక ఫోటో మీకు అప్లోడ్ చేస్తాను. అలాగే చంద్రమౌళీశ్వర మిగిలిన విగ్రహాలకి, మిగిలిన చోట వచ్చేటువంటి శివలింగాలకి ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పటి నుంచే శక్తి ఉంటుంది. ఇక్కడ అలా కాదు, మనం ప్రాణ ప్రతిష్ఠ చేయకపోయినా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఆ చుట్టూ ఉన్న వైబ్రేషన్స్ జపాలు చేసిన వారికి కావచ్చు, లేదు అనేసి అంటే కొంతమంది ఉపాసకులు ఉంటారు, వారికి ఖచ్చితంగా ఆ వైబ్రేషన్ తెలుస్తుంది. ప్రత్యేకించి దీంట్లో ఆ శక్తి ఉంది కాబట్టి అటువంటి శివలింగం మన గ్రామంలో, మన గరిపేట గ్రామంలో రావడం అనేసి అంటే మన గరిపేట గ్రామవాసులు, అలాగే ఈ పరిసర ప్రాంత వాసులు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే కనుక ఈ ప్రతిష్ట జరిగి ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. కొంచెం పక్కన వెళ్ళిపోద్ది. ఇచ్చేదండి